నందమూరి బాలకృష్ణకు తన 111వ చిత్రంలో యాక్షన్ సీన్ షూటింగ్ లో మోకాలికి గాయమైన సంగతి తెలిసిందే. మోకాలికి సర్జరీ అవ్వడంతో బాలయ్యను వైద్యులు 2 నెలలు విశ్రాంతి తీసుకోమని సూచించారు. కానీ బాలయ్య మాత్రం సెప్టెంబర్ నుంచే షూటింగ్ చేయాలని డైరెక్టర్ కు తెలిపాడట. సెప్టెంబర్ లో తనకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని, అక్టోబర్ లో ప్యాచ్ వర్క్, నవంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసేలా ప్లాన్ చేసుకోమని సూచించారట. డిసెంబర్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను రిలీజ్ చేయాలనేది బాలయ్య యోచన. అందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాత వెంకట సతీష్ కిలారు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. బాలయ్యకు డిసెంబర్ బాగా కలిసొస్తుంది. అందుకే ఎన్బికే 111 ప్రాజెక్ట్ ను డిసెంబర్ లోనే విడుదల చేయాలని బాలయ్య భావిస్తున్నారు. అయితే జనవరిలో సంక్రాంతి బరిలోకి బాలయ్య దిగుతాడని భావించారు. కానీ ఈసారి సంక్రాంతికి పలు చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో వారికి దారి ఇచ్చి తన సినిమాను ముందే రిలీజ్ చేస్తే మేలని బాలయ్య అనుకుంటున్నారు. డిసెంబర్ నెలలోనూ భారీ చిత్రాలే వస్తున్నాయి. డిసెంబర్ 3న ప్రభాస్ ఫౌజీ వస్తుంది. డిసెంబర్ 18న హాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ అవెంజర్స్ డూమ్స్డే, డ్యూన్ 3 వస్తున్నాయి. డిసెంబర్ 24న షారుఖ్ ఖాన్ కింగ్ రిలీజ్ కానుంది. కాబట్టి బాలయ్య ఏ డేట్ కు వస్తారనేది వేచి చూడాల్సిందే. మరి బాలయ్య, గోపీచంద్ మలినేని ఎలా ప్లాన్ చేస్తున్నారో చూడాలి.